అందరికీ క్షీరాబ్ది ద్వాదశి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ పూజ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో కదా, చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. ప్రతి పండుగని వైభవంగా జరుపుకోవాలి అనేమీ లేదు కదండి. మనకి ఉన్నంతట్లో మనం భక్తితో దేవుణ్ణి ఎలా పూజించుకున్నాము అనేదే చాలా ముఖ్యమైన విషయం. మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అలాగే అరటి డప్పలో దీపాలు ఎక్కువ పెడుతూ ఉంటాం కదా. తులసమ్మ దగ్గర మనం ఈ ద్వాదశి పూజ నాడు మనం ఎక్కువ దీపాలు పెడుతూ తులసమ్మ దగ్గర దీపాలు 5 నుండి స్టార్ట్ చేస్తారండి. 5, 7, 9, 11 అలాగే 15, 19, 21, 27 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మన ఓపిక అన్నమాట. 27 నక్షత్రాలు కాబట్టి 27 దీపాలు వెలిగించే వారు కూడా ఉన్నారండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ మనం ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం గురించి, భర్త ఆయుష్ జాగ్రత్తగా కాపాడే పూజే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుండి మేల్కొంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి చెట్టు ద్వారా మనకి ఆ మహావిష్ణువు అనుగ్రహాన్ని తెలియజేస్తారనమాట. ఈ రోజు తులసమ్మ చాలా ప్రకాశవంతంగా ఎంతో శక్తితో కూడుకుని ఉంటుందండి. ఈ రోజు నారాయణ సమేతంగా మనం తులసమ్మని పూజించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యము కటాక్షము కలుగుతుంది అని మనకి పురాణాల్లో చెబుతున్నారండి. మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాది కొత్త ఛానల్. మీరు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క కామెంట్ నాకు చాలా మోటివ్ గా, చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ద్వాదశి పూజ అయితే ఏకాదశి రోజు ఉపవాసం చేసి, ద్వాదశి రోజు పొద్దున్నే దీపారాధన చేసి, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా గుడికి వెళ్ళి మనం స్వయం పాకంతో పంతులు గారికి దానం ఇచ్చాక ద్వాదశి గడియలు వెళ్లకుండానే మనం భోజనం చేసి తర్వాత సాయంత్రం ఏదన్నా అల్పాహారం తీసుకొని ఈ పూజ చేయాలి కదండి. అలా అయితే పూజ చేస్తారు. అలాగే కార్తీక పురాణంలో కూడా అలాగే రాసి ఉంటుంది అనమాట. నేనైతే బుడగొత్తులు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. నేను ఆవు నీతి ఒత్తులు అయితే వేశాను. అలాగే ఆవు నీతి ఒత్తులు నిండుకుందని నువ్వుల నూనెతో కూడా దీపాలు వేసి 21 దగ్గరికి అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో అయితే సదిరి పెట్టేసుకున్నానండి. ఇంకా మనం పూజకు కావాల్సినవన్నీ ఇలా ఒక్కొక్కటి మనం ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం దేనికి లెగవసరం లేదు. చక్కగా పూజ అంతా చాలా ప్రశాంతంగా అయితే జరుగుతుందండి. ఇంకా మనం దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర 21 దీపాలు లాస్ట్ లో వెలిగిస్తాం కదా. ముందు వెలిగించడానికి అయితే ఇలా ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి చక్కగా అన్ని అయితే తాంబూలం అలాగే వినాయకుడికి పెట్టడానికి 2 అరటి పళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నానండి. ద్వాదశి రోజు గుడికి వెళ్ళి స్వయం పాకం ఇవ్వడం కుదరలేని వాళ్ళు బాధపడవసరం లేదండి. ఇది కలియుగం కాబట్టి మన భావన చేత మనకి పుణ్యం అనేది వస్తుంది కదా. మనం ఇవ్వాలనుకున్న స్వయం పాకాన్ని ఒక కవర్ లో పెట్టుకోండి. అలాగే దక్షిణం కూడా ఆ కవర్ లో పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దానం ఇచ్చినట్టు మనం పంతులు గారికి భావించి పక్కన పెట్టేయండి. మీరు ఎప్పుడైనా వెళ్తారు కదా గుడికి, అప్పుడు ఇది ఇవ్వండి. మనకి స్వయం పాక దానం ఇచ్చినట్టు పుణ్యం అనేది వస్తుందండి. ఇంకా నేను కూడా ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనకి ద్వాదశి సూర్యోదయానికి ఉంది కానీ సాయంత్రానికి లేదు. కానీ సూర్యోదయానికి ఏది ఉంటే అది మనకి రోజంతా ఉన్నట్టే లెక్క కదా. అందుకని నేనైతే పూజ సాయంత్రం చేసుకున్నానండి. అన్నీ కూడా తులసమ్మ దగ్గర అన్నీ పెట్టుకొని ఇక పక్కన చిన్ని స్టూల్ వేసుకుని కృష్ణయ్యని పెట్టుకుని వినాయకుని కూడా చేసుకుని పూజ అంతా చాలా సవ్యంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగా జరిగింది. ఇలా పూజలు చేస్తూ ఉంటే ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి పెయిన్స్ ఏమీ తెలియవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. నాకైతే నేనైతే 21 దీపాలు రెడీ చేసుకున్నాను కదా, అన్ని చుట్టూరు ఇలా వెలిగించేసాను అనమాట. ఈ చిన్న కృష్ణయ్యని చూస్తూ ఇలా ఉండిపోవాలనిపించింది. చక్కగా అష్టోత్తరం,
గోవిందనామాలు చదువుకొని పూజ అయితే సంతోషంగా పూర్తి చేసుకున్నానండి. తులసమ్మ మీద అష్టోత్తరం చదువుతూ పూలు అక్షింతలు వేస్తే కృష్ణయ్య మీద పడుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.